మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రజలిపేటలో ఈ రోజు ఎమ్మెల్యే మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు అనేక అరాచకాలను ఎదుర్కొన్నారని తెలిపారు. మానుకోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన అనుచరులతో కలిసి నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడ్డారని మురళీ నాయక్ ఆరోపించారు. తన అనుచరులతో కలిసి గూండాయిజం చేస్తూ భూములు సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తారని మురళీ నాయక్ తెలిపారు. అరాచక పాలనను తరిమికొట్టి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజలకు మురళీ నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తం కూడా భయభ్రాంతులు చేసి ప్రజలను మొత్తం కూడా పీడించి రకరకాల భూ కుంభకంలో ఇరుక్కున్నాం. వాళ్లకు తగిన బుద్ధి మొత్తం కూడా మానుకోట నియోజకవర్గం అలాగే వచ్చి దండ పట్టుకోడు చూడు చూసాం. గత ప్రభుత్వం గత పాలకులు 10 సంవత్సరాలు ఇక్కడ ఎనలేని ఇబ్బందులకు గురి చేసి మనకున్నటువంటి కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేసి అలాగే మనకు తాతల నాటి వస్తున్నటువంటి భూములను గుంజుకొని భూ కబ్జాలు చేసి మనల్ని చాలా ఇబ్బందులు పెట్టడం చూసాం. మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏ నాయకుని కూడా ఇబ్బందులో భూ కబ్జాల దందానో ఏది మనం చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చింది అనేక జీవోలను తీసుకొచ్చి చివరికి మనకు మహబూబాబాద్ నుండి హైదరాబాద్ పోయే రోడ్డు నెలుకూదురు వరకు ఉన్నటువంటి రోడ్డు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలను కూడా నేలమట్టం చేసి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ను ఇప్పటికీ మనం చూసాం. భూమి పూజలు చేసేసి అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళను పేద ప్రజలకు అమ్ముదామని చెప్పేసి అధిక లాభంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ మనం చూసాం. మనం ఒక్కటే, ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళను వదిలిపెట్టేది లేదు. కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొని నిరుపేదలకు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. చాలామందిని బెదిరించడం, మనకు ఎప్పటి నుంచో ఉన్న భూములను కూడా బెదిరించి వాళ్ళు ధరణి పోర్టల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆ భూములను వాళ్ళ పేర్ల మీద వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద మార్చుకొని ఒక గూండా రాజకీయం. ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వారి అనుచరులు రౌడీల తీరుగా వచ్చేసి మన ఇంటి మీద దాడి చేసి లేకపోతే సెటిల్మెంట్ చేసుకోవడానికి మన భూమికే మనం సెటిల్మెంట్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. వాళ్ళ భూమి పేరు మీద మనం సాగు చేసుకున్న భూములను రైతు బంధు వారికి వచ్చే విధంగా వాళ్ళు చేసుకోవడం అంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు 1, 2 కాదు, అనేక అరాచకాలు. అందుకే మీరందరూ కలిసికట్టుగా మన రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పేసి మీరందరూ కంకణం కట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నన్ను భారీ మెజార్టీతో మీరు గెలిపించారు. మీరు గెలిపించిన తీరుగానే మీ కష్టాన్ని వమ్ము చేయకుండా మీకు అండదండగా ఉంటుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలక్షన్ల టైంలోనే మనకు 6 గ్యారంటీల పథకంతో మనం కార్యకర్తల వద్దకు ప్రతి ఒక్క ఇంటికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన తరుణంలోనే 48 గంటల్లోనే 2 హామీలు, మహిళలకు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణంతో పాటుగా మనకు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారు తీసుకున్నటువంటి పాదయాత్రలో భాగంగా అనేక తల్లులు పోయి మా ఇంట్లో పెద్దయ్యకు ఆరోగ్యం బాగాలేదు, పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళకు ఉన్నటువంటి వారికి సరైన సమాధానం మా ప్రీతమ నాయకులు అనుమల రేవంత్ రెడ్డి గారితో పాటు బట్టి విక్రమార్క గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన ఫైనాన్స్ మంత్రి వర్యులు వీరు కలిసి మొత్తం చాలా చక్కగా డిసిప్లిన్ పద్ధతిలో మనకున్నటువంటి బాకీలను తీర్చుకుంటూ ఇచ్చేటటువంటి 6 గ్యారంటీల పథకాలను 100 రోజులు తీరక ముందే 5 హామీలను నెరవేర్చడం మనం అందరం చూసాం. అదేవిధంగా
కేవలం మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఏదైతే ఉందో అది మీకు త్వరితగతిలోనే మహిళలకు గృహిణులకు ప్రతి కుటుంబానికి 2,500 రూపాయలు పడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇస్తుందని చెప్పేసి ఈ సభాపతి నిజమైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో చివరి వరుసలో ఉన్న వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇక్కడ మనకు రజాలిపేట గ్రామంలో కొన్ని సమస్యలను చెప్పడం జరిగింది. ఇక్కడ మన